ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం, అమరావతి, రాయలసీమ జోనల్ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. విశాఖ రీజియన్లో 9, అమరావతిలో 8, రాయలసీమ జోన్లో 9 జిల్లాలు ఉండనున్నాయి. ఇక నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ఒక్కో జోన్కు సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారులని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక విశాఖపట్నం జోన్కు సీఈఓగా యువరాజ్ను నియమించారు. అమరావతి జోన్కు సీఈఓగా మీనా, రాయలసీమ జోన్కు సీఈఓగా కృష్ణబాబును నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే విశాఖపట్నం, అమరావతి, రాయలసీమ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయానికి వచ్చారు. విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ రీజియన్ లో 9 జిల్లాలు, అమరావతి జోన్ లో 8 జిల్లాలు, రాయలసీమ జిల్లా లో 9 జిల్లాలు, మొత్తం అయితే ఈ 3 జోన్లలో కూడా ఈ జిల్లాలు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నీతి ఆయోగ్ అదేవిధంగా సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ కోసం పనిచేయబోతుంది. ఒక్కో జోన్కు సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి నియమించబోతున్నారు. విశాఖ జోన్ కు సీఈఓగా యువరాజ్ని, అదేవిధంగా అమరావతి జోన్ సీఈఓగా ఐఏఎస్ ఆఫీసర్ మీనాని, రాయలసీమకు సీఈఓగా ఏదైతే కృష్ణబాబు నియమించేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తుంది. ఏదైతే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా మొదటి నుంచి కూటమి ప్రభుత్వం చెప్తుంది. రాజధాని అమరావతిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూనే మరోపక్క వైజాగ్ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొస్తూ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మరోపక్క రాయలసీమలో కూడా పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఏదైతే నీరుని కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ పంట పొలాలను కూడా పూర్తి స్థాయిలో రైతులకు అన్ని విధాలా కూడా అందుబాటులో తీసుకొచ్చేటువంటి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ, అదేవిధంగా కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర వీటికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి తగిన విధంగానే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. దానిలో భాగంగా ఈ జోనల్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అందుబాటులో తీసుకురాబోతున్నారు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.